విశాఖలో పెద్ద హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోంది. ఈ ర్యాకెట్ ని బయటపెట్టారు పోలీసులు. అన్నం పుణ్యం ఎరుగని అమాయక బాలికల్ని యువతుల్ని కచ్చుపుగా అక్రమ రవాణా చేస్తోంది ఒక ముఠా. ఈ ముఠా మోడస్ ఆపరాండి చూస్తే అందరూ షాక్ అవుతారు. ఎన్నో కుటుంబాల్లో తీరని వ్యధ మిగిల్చిన ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ ని గుట్టుని రట్టు చేశారు పోలీసులు. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ వార్త. విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టయింది. కిరండోల్ విశాఖ ఎక్స్ప్రెస్ లో బాలికల్ని అక్రమ రవాణా చేస్తున్న ర్యాకెట్ ని బయటపెట్టారు. రైల్వే స్టేషన్ లో బాలికల అక్రమ రవాణాని గుర్తించిన పోలీసులు 11 మందిని రెస్క్యూ చేశారు. ఈ బాలికలను అక్రమంగా తరలిస్తున్న నిందితుడు రవికుమార్ బిసోయ్ రైల్వే పోలీసుల అదుపులో ఉన్నాడు. రైల్వే పోలీసులకైనా ఇతర అధికారులకైనా ఎవరికీ అనుమానం రాకుండా నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి బాలికల అక్రమ రవాణా చేస్తున్న విషయం ఇప్పుడు బట్టబయలైంది. వీళ్ళంతా కూడా ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, నేపాల్లోని మారుమూల ప్రాంతాలకు చెందిన బాలికల్ని పోలీసులు చెబుతున్నారు. దీనికన్నా పెద్ద షాకింగ్ న్యూస్ ఏంటి అంటే ఇప్పటి వరకు ఈ ముఠా 100 మందికి పైగా బాలికల్ని అక్రమ రవాణా చేసింది. ఈ ముఠా తరలించిన 100 మంది బాలికలు యువతుల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎక్కడున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఈ మొత్తం హ్యూమన్ ట్రాఫికింగ్ పై విశాఖ పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మా ప్రతినిధి ఖాజా సిద్ధంగా ఉన్నారు దీనికి సంబంధించిన మరింత డీటెయిల్స్ అందించడానికి. ఖాజా, ఇప్పటి వరకు 100 మందికి పైగా యువతుల్ని అక్రమ రవాణా చేశారు అని చెప్తున్నారు. వారికి సంబంధించిన సమాచారం ఏదైనా అందుతుందా ప్రాథమికంగా? ఖచ్చితంగా రవికుమార్ బిసోయ్ని ఏదైతే ఒక నిందితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారో అతన్ని ఇంకా ఆర్పీఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్తో పాటు గవర్నమెంట్ రైల్వే పోలీస్ జీఆర్పీ పోలీసులు కూడా సంయుక్తంగా ఈ కేసును టేకప్ చేస్తారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అతన్ని ఇంటరాగేట్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు దాదాపుగా 18413 కిరండోల్ విశాఖ ప్యాసింజర్లో ఈ బాలికలను అక్రమంగా ఇతర ప్రాంతాలకు ఒడిశా నవరంగపూర్ నుంచి తరలిస్తున్నట్టు ప్రాథమికంగా గుర్తించి వాళ్ళందరినీ కూడా బాలికలను రెస్క్యూ చేశారు. 11 మందిలో 2 మేజర్లు కాగా మరో 9 మంది మైనర్లు ఉన్నారు. వారందరినీ కూడా చెన్నైలోని తిరుపూర్ ప్రాంతానికి తరలిస్తున్నట్టుగా గుర్తించారు. అయితే వారి పేరెంట్స్కి అయితే ఎటువంటి నాలెడ్జ్ లేదు. అయితే బాలికలను తీసుకెళ్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. బాలికలకు కూడా ఇది ఐడియా లేదు. ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు కావచ్చు, పేద పిల్లలు కావచ్చు, వారిని ట్రాప్ చేసి ఆయా కుటుంబాలను ట్రాప్ చేసి వాళ్ళకు మాయమాటలు చెప్పి వారి ఆధార్ కార్డులను వారు మైనర్లను మేజర్లుగా సృష్టించేందుకు ఆధార్ కార్డులను సైతం మార్పింగ్ చేసి వాళ్ళు మేజర్లుగా చిత్రీకరించి వాళ్ళని ఇతర ప్రాంతాలకు అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. దీని వెనుక పెద్ద ర్యాకెట్ ఉన్నట్టు కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ప్రాథమికంగా తెలిసింది. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపుగా 100 మంది వరకు యువతులు బాలికలకు ఇతర ప్రాంతాలకు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, నేపాల్, జార్ఖండ్ నుంచి తరలించినట్టు రైల్వే పోలీసులు గుర్తించారు. దీంట్లో ఈ రవికుమార్ బిసాయ్ ఎవరైతే ఉన్నారో ఇతనే ప్రధానంగా పాత్ర పోషిస్తూ ఒక ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు ఈ బాలికలను ట్రాఫికింగ్ ఇల్లీగల్గా అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్టుగా రైల్వే పోలీసులు గుర్తించారు. దీని వెనుక పెద్ద ముఠాయే పనిచేస్తున్నట్టు గుర్తించారు. ఆ కోణంలో కూడా ఇప్పుడు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు, ఇది గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్. రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు పట్టుకున్న తర్వాత నిందితుడిని ఈ గవర్నమెంట్ రైల్వే పోలీసు అధికారులకు అప్పగించారు. ఇక్కడ పోలీసులు ఈ లోపల పోలీస్ స్టేషన్లో నిందితుడిని విచారిస్తున్నారు. చూడొచ్చు, ఈ పక్కనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించిన కార్యాలయం కూడా ఉంది. ఈ పోలీసులు 18513 అనే ట్రైన్ ఏదైతే కిరండోల్ నుంచి విశాఖకు వస్తూ ఉంటుందో ఆ ట్రైన్లోనే ఈ బాలికలను అక్రమ రవాణా జరుగుతున్నట్టుగా కీలకమైన ఇన్ఫర్మేషన్ ఆర్పీఎఫ్ అధికారులకు అందింది. దీంతో జీఆర్పీ పోలీసులతో పాటు జాయింట్ ఆపరేషన్ చేసి దాదాపుగా 11 మందిని రెస్క్యూ చేశారు. వారిలో 2 మేజర్లు ఉన్నారు, వాళ్ళందరినీ హోమ్కు తరలించారు. మరోవైపు మైనర్లు ఎవరైతే 9 మంది ఉన్నారో వారిని కూడా రెస్క్యూ చేసి హోమ్కు తరలించారు. మొత్తం మీద ఈ టోటల్గా ఏపీతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే మహిళల అక్రమ రవాణా జరుగుతుందని ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చెప్పారు. అయితే ఈ కేసులో తాజాగా ఏపీ నుంచి కాదు, ఒడిశా, ఛత్తీస్గఢ్, నేపాల్ వైపు నుంచి ఈ ముఠా ఆపరేట్ చేస్తూ ఇతర ప్రాంతాలకు తరలిస్తుంది. ఎవరికి పేరెంట్స్ కూడా నాలెడ్జ్ లేకుండా, కనీసం ఆ బాలికలు కూడా ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది నాలెడ్జ్ లేకుండా వీరిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే వాళ్ళు ఏ ప్రాతిపదికన ఏ పని కోసం తీసుకెళ్తున్నారు అనేది ఇప్పటి వరకు నిర్ధారణ కాదు. చాలామంది ఇప్పటికే మిస్సింగ్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా దర్యాప్తులో పూర్తి విషయాలు వెల్లడవుతాయి. రైట్, థ్యాంక్ యూ ఖాజా.